ఓం అంటారు. Many say Om. ఇది ఓం అనేటువంటి స్పెల్లింగ్ కాదు, It's not spelling that ఇది way. ఒక పదము. It's a word. ఈ పదమైనప్పుడు దీనికి స్పెల్లింగ్ ఏమిటి? Then what is its spelling? ఈ స్పెల్లింగ్ చూడాలంటే ఆ ఊం ఈ మూడు చేరితే ఓం అనే పదం వచ్చింది. And if you want to know spelling, A-U-M, A-U-M. ఆ ఊం A-U-M. ఈ పదం చెప్పాలంటే ఆ అనేటువంటిది గొంతు నుంచి వస్తుంది. A comes out of the throat. ఊ అనేటువంటిది నోలకు నుంచి వస్తుంది. U comes out of the tongue. అనేటువంటిది పదవుల నుంచి వస్తుంది. Comes out of the lips. ఈ మూడు చేరినటువంటి ఓంకారం నాభి నుంచి వస్తుంది. So the combination of the three comes out of the very navel. కనుకనే హృదయనాళం నుంచి వచ్చేటువంటి ఒక సౌండే నిజమైనటువంటి సౌండ్. So the sound that comes out of the heart is the true sound. చాలా మందికి ఆ ఊం అని చెప్పమంటే స్పెల్లింగ్లే చెప్పుకుంటూ కూర్చుంటారు. And when this is to be said, they go by the spelling only. తెల్లవారుజాము కన్నా ఓంకారంలో చెప్పాలంటే ఆ ఊం అంటారు. In the early hours of the morning, the Omkara is said in a wrong way. మూడింటి యొక్క సేవమేంటి స్వరూపం అని సమకాలంలో దాన్ని ఉచ్చరించాలి. And we have to say, utter Omkara in the correct way. ఎక్కడి నుంచినో ప్లేన్ వస్తుంటాది. The plane is dashing ఆ forward. శబ్దం ఎక్కడి నుంచినో లభించినట్టుగా తెలుస్తుంది. And you will be able to know its sound. కానీ దగ్గరకు వచ్చినప్పుడు పెద్దదిగా వినిపిస్తుంది. And you listen. తర్వాత తిరిగి అది ఎక్కడికో పోతున్నట్టుగా కనిపిస్తుంది. And you will also hear the sound from distance. అది నిజమైనటువంటి ఒక ఓంకార శబ్దము. That is Omkara principle. ఆ లోకం నుంచి ఎక్కడి నుంచినో రావాలి. And it should come from ఆ within. నాభి నుంచి రావాలి. It should come out of the navel. కంఠం నుంచి వచ్చినప్పుడు అది శబ్దం ఎక్కువ వినిపిస్తుంది. And when once it comes out of the throat, కానీ you will తిరిగి అది hear high వెళ్ళిపోయే sound. సమయం లోపల తగ్గిపోతూ వస్తుంది. And then at the final stage, it declines. కనుకనే ఈ శబ్దం అంతా కూడా సక్రమమైనటువంటి తీసుకున్నప్పుడే మనకు సరైనటువంటి భావన కుదురుతుంది. So we should consider every word in the proper sense and know its meaning. అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో ఓంకారాన్ని స్మరిస్తూ ఉంటుంటారు. Many people chant, repeat Omkara. ఎన్ని సంవత్సరంలో చరిస్తుంటారు. They do it for many years. స్వామి ఇన్ని సంవత్సరం నుంచి నేను ఓంకార నాదం చేస్తున్నాను, నాకు ఏమాత్రం భక్తి కుదరడం లేదు. Many come and say, Swami, I have been repeating Omkara, but I am not able to have steady devotion. కుదురుతుంది. How is it possible? సరైనటువంటి అర్థంతో నువ్వు చేస్తుంటే కదా, You are not doing it సరైన meaningfully. స్థితిలో నువ్వు పెట్టుకుంటే కదా. You don't say it properly. శృతుల రాగ తాళంలో మూడు కూడా నువ్వు ఏకం కావాలి. And there should be a kind of proper rhythm in the beat. కనుకనే శృతి కూడా ఉంటుండాలి. And the tune is necessary. ఈ శృతి లయము కూడా ఉండాలి. And there should be proper rhythm. ఈ కాలము కూడా ఉంటుండాలి. And the time. కనుక మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించుకొని ప్రవర్తించాలి. So the beat and the rhythm and the time, all these factors